శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఆనందశ్రుభిరాదనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేవణం పురరిపోర్వ్యాదివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషం అజాకబళం నవ్యోపహారాయతే భక్తిః కిన్న కరోత్యఘో వనచరో భక్తావతంసాయతే. వక్షస్థాడనమంతకస్య కఠినౌ అపస్మార సమ్మర్దనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్వల రత్నదీప కలికా నీరాజనం కుర్వతే దృష్టా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాద పద్మ భజనం తస్యేహ కిందుర్లభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అశ్రద్ధేయమిదం లోకే న సత్యం ప్రతిభాతి మా ముహ్యతే ఖలు మే భావః స్వప్నోయమితి మే మతిః. అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరాముడు ఇలాగా ఇక్కట్లు పాలయ్యాడు అంటే ఇది నమ్మదగిన విషయం కాదు అని భరతుడు స్పష్టంగా అభిప్రాయపడ్డాడు. అదే మాట అంటున్నాడు కూడా. ఇది సత్యం కాదు. నా సత్యం ప్రతిభాతిమా, ఇది నాకు సత్యం అని అనిపించడం లేదు. ముహ్యతే కలు మే భావ, నాకు చాలా భ్రాంతి కలుగుతున్నది, నా భావం మోహాన్ని పొందుతున్నది. అంటే ఉన్న విషయాన్ని చూడటం చేత కావటం లేదు నా బుద్ధికి, అదే మోహం అంటే. ఇది ఒక కళ, కళలో కూడా అంతే. ఈ కళ అది అసత్యం. ఏవో కొన్ని జాగ్రత్త దశలో తనకు వచ్చినటువంటి కలిగినటువంటి అనుభవాల్ని ఆ స్వప్న దశలో జీవుడు మళ్ళీ భావిస్తాడు.
ఇది యథార్థం కాదు అనే విషయం సామాన్యులతో సహా అందరికీ తెలిసిందే. అంటే కళ అనేది నిజం కాదు అని అందరూ అంగీకరించే విషయమే. మరి ఇప్పుడు ఒక్కసారి సృష్టి ధర్మాన్ని పరిశీలించినట్లయితే అటువంటి కళ ప్రతి మానవుడికి సంభవిస్తోంది, ప్రతిరోజు సంభవిస్తూనే ఉంది. ఎందుకు అది ఆ స్వప్న దశని కల్పించాడు? ఆ 3 దశల్లో, ఆ మూడు అవస్థల్లోనూ స్వప్నం అనేది ఒక అవస్థగా ఎందుకు కల్పింపబడింది అంటే దానికి ప్రధాన కారణం మనం ఊహించుకోవచ్చు. ఆ స్వప్న దశ లాంటివే మిగిలిన దశలు కూడా అని మీరు భావించుకోండి అని ఆ స్వప్న దశని అక్కడ ఉదాహరణగా పెట్టినట్లుగా మనం భావించవచ్చు. సరే, ఇది భరతుడి ఆలోచన విధానం. కాలమే బలవత్తరమైంది, దీన్ని మించిన దైవం లేదు అంటున్నాడు భరతుడు. నా నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం. కాలం కంటే బలవత్తరమైనటువంటి దైవం నా కించిత్ నూనం నిశ్చయమో లేదు. ఏమిటది? యత్ర దాశరథీ రామ భూమావేవ శయీత సహ. అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరాముడు భూమావేవ శయీత, భూమి మీద శయనించాడు అంటే ఇది కాలం యొక్క ప్రభావమే. ఈ విషయాన్ని కూడా జీవుడు గమనించాలి. శ్రీరామచంద్రుడి విషయంలోనే కాలం ఇటువంటి ఒకానొక అవస్థని కల్పించింది అంటే ఇంకా సామాన్య మానవుడు, సామాన్య జీవుడికి ఇది తప్పించుకోవటానికి వీలవుతుందా? కాదు. ఇది గ్రహించాలి. గ్రహించి దాన్ని ఒక తటస్థమైన సంభవిస్తుంది, సంభవించడం. శ్రీరాముడు అదే చేశాడు కదా. ఆయన పట్టాభిషేకం అన్నా అరణ్యవాసం అన్నా రెండింటినీ సమానంగానే స్వీకరించాడు. అది దానికి పరిష్కారం. స్వప్నానికి, జాగ్రత్తకి, సుషుప్తికి పరిష్కారం శ్రీరాముడు తన చేష్టల ద్వారా చూపించాడు. భరతుడు దాన్ని చూపించలేక కొంచెం కలగుండు పడుతున్నాడు. ఈ భేదాన్ని కనుక వాల్మీకి విజయవంతంగా మనకి చెప్పగలిగినట్లయితే ఆయన ఆశించిన ప్రయోజనం నెరవేరినట్లే. ఏమిటా ప్రయోజనం? శ్రీరామ తత్వాన్ని ఊహించటం. ఒక దాశరథే కాదు, ద్విదేహ రాజస్య సుతా సీతా చ ప్రియదర్శన. అమ్మవారు కూడా, విదేహరాజైన జనక మహారాజు యొక్క కుమార్తె కూడా, దయిత రాఘవస్య శ్రీరామచంద్రుని యొక్క అర్థాంగి అయిన సీతామహాసాధ్వి కూడా, భూమౌ సృషా దశరథస్య జనకుని కూతురు, దశరథుని కోడలు, శ్రీరాముని యొక్క అర్ధాంగి అయిన అమ్మవారు సీత కూడా భూషయనమే చేయవలసి వచ్చింది. ఇదం శయ్యా మమ భ్రాతుకు ఇదం హి పరివర్తితం. ఆయన అటు ఇటు కదిలిన గుర్తులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అటు ఇటు పొర్లిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. సండిలే కఠినే సర్వం గాత్రై విమృదితం తృణం. ఈ తృణం అంతా గాత్రం చేత, శరీరం చేత విమృదితం, నొక్కివేయబడింది. మన్యే సాభరణా సుప్త సీతాస్మిన్ శయనోత్తమే. ఆభరణాలతో సహా అమ్మవారు ఈ తృణ శయనం మీద శయనించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటారా? తత్ర హి దృశ్యంతే సక్తా కనక బిందవ. ఆ ఆభరణాల యొక్క ఆ కనక అవశేషాలు, చిన్న చిన్న బంగారపు రేణువులు ఆ తృణం మీద అక్కడక్కడ సక్తమై అంటుకొని కనిపిస్తున్నాయి. చూడండి, ఉత్తరీయమిహాసక్తం. అమ్మవారు భుజం మీద వేసుకున్నటువంటి ఉత్తరీయం ఇక్కడ ఇహ ఆసక్తం అంటుకుపోయి పట్టుకుంది. సువ్యక్తం సీతయా తథా చేతే ప్రకాశంతే సక్తాగా కౌశేయతంతవ. ఆ
పట్టు దారాలు అక్కడక్కడ చిక్కుకుని పోయి కనిపిస్తున్నాయి. చూడండి, ఈ శయనం అమ్మవారికి సుఖంగానే ఉండాలి. ఎందుకంటే ఆమె శ్రీరాముడి ప్రక్కనే ఉంది కాబట్టి ఎంత కఠినమైన దుర్దశ అయినా ఎంత ఆపదైనా ఆవిడికి ఏ విధమైన బాధని కలిగించలేదు. అటువంటి శ్రీరాముడి దగ్గరుంటే కష్టమైనా సుఖంగానే అనుభవించవచ్చు. అప్పుడు భరతుడికి తన మీద తనకే యావగింపు కలిగి, నా బ్రతుకు వ్యర్థం, ఎందుకని ఈ స్థితి నాకు కలగలేదు కదా, పైగా ఇటువంటి అమ్మవారికి ఈ స్థితి కలగటం నా వలననే కదా, శ్రీరాముడికి ఈ విధమైన స్థితి కలగటం కూడా నా వలననే కదా. సర్వలోక సమ్మతుడైన శ్రీరాముడు, ఎటువంటి శ్రీరాముడు, లోకాలకి అన్నింటికి ముల్లోకాలకి సమస్త లోకాలకి సమ్మతుడు, అంగీకార యోగ్యుడైన ఇష్టుడైనటువంటి శ్రీరాముడు సర్వలోక ప్రియుడు, అన్ని లోకాలకి ప్రియమైన వాడు, సార్వభౌమ కుల సంజాతుడు, సార్వభౌమ వంశంలో పుట్టినవాడు, శ్యామసుందర గాత్రుడు, నీలమేఘ శ్యాముడు, మేఘం వల్లే నల్లనైన నీలమైనటువంటి శరీరం కలవాడు. ఎందుకు ఇలా చెప్తారు? వాల్మీకితో సహా వాల్మీకి నుంచే ప్రారంభించాడు. ఎందుకు శ్రీరాముడు నీల సుందర శరీరుడు అంటే, ఇంతకుముందు ఒక విషయం మనం ప్రస్తావించుకున్నాం. ఆకాశానికి పరమాత్మకి తేడా పెద్దగా లేదు. పెద్దగా లేదు అంటే ఒక్క విషయంలో తప్ప, మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆకాశమే పరమాత్మ, పరమాత్మే ఆకాశం. మీరిప్పుడు పరమాత్మని చూడాలి అంటే ఆ ఆకాశం యొక్క ఆ నీల తత్వాన్ని చూడండి. అది మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నది అంటే, నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ లోకం పరమాత్మ యొక్క ఆభాసే, కానీ ఈ లోకానికి స్వరూపమైన పరమాత్మ ఇంకొకటి ఉన్నది. నా నీలవర్ణం ఏ విధంగా ఆభాసం, నీలవర్ణం నిజంగా ఆకాశంలో ఉందా? లేదుగా. కానీ మనం ఏమనుకుంటున్నాం? లేని దాన్ని ఉన్నది అనుకుంటున్నాం, ఉన్నదాన్ని లేదు అనుకుంటున్నాం. ఆ మాయకి ఆస్పదం కాబట్టి మీకు పరమాత్మ ఈ విధంగా నీలవర్ణంగా ఉంటాడు అని చెప్పినట్లయితే ఆ విధమైన ఆలోచన కలిగి పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని గ్రహించేందుకు మన యొక్క బుద్ధి సిద్ధమవుతుంది అనే పెద్దల ఆలోచన తప్ప, పరమాత్మకు శరీరం ఏమిటి, శరీరానికి ఒక వర్ణం ఏమిటి, అమ్మవారు పచ్చటి బంగారం వర్ణంలో ఉండటం ఏమిటి, ఇవన్నీ కూడా లోకంలో జీవుడు చూస్తున్నాడు. చూసే వాటి ద్వారానే తాము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని బోధించటం అన్నది వేద ఋషుల యొక్క శాస్త్రీయమైన బోధనా విధానం. అందుకే కనిపిస్తున్న వాటినే ఆధారం చేసుకొని వాటిని స్వామికి అంటగట్టి అవి ఆభాస అని చెప్పి అవి తీసేస్తే స్వామి ఆకారం ఏ విధంగా ఉంటుందో భావించుకోమని చెప్పటమే వేదం యొక్క ధర్మం. అందుకనే స్వామిని శ్యామసుందర గాత్రుడు అన్నాడు. రక్తాక్షుడు, ఎర్రటి తెల్లటి తామరరేకులు వంటి కన్నులలో ఎర్రటి చీరలు కలవాడు, ప్రియ దర్శనుడు. అందరికీ ఆయన యొక్క దర్శనం ప్రియాన్ని, ఇష్టాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేదే. మనం దేవాలయానికి, రామాలయానికి వెళ్ళి రాముని యొక్క విగ్రహం తెల్లరాతితో తయారు చేసిన, నీలపు రాతితో తయారు చేసిన, మరే విధంగా దారువుతో తయారు చేసిన ఆ రామునిలో, ఆ విగ్రహంలో ఈ లక్షణాలన్నీ మనం రామాయణంలో శ్రీరాముడిదిగో ఇటువంటి వర్ణాలు గలవాడు, ఇంకా అద్భుతంగా ముందు వర్ణిస్తాడు వాల్మీకి సుందరకాండలోను. అక్కడ ఆ లక్షణాలని మనం దేవాలయానికి, అవి మనకి శూన్యంలో కనిపించమంటే కనిపించకపోవచ్చు. మనం విన్నాం, బుద్ధి గ్రహించింది లక్షణాలు, కానీ వాటిని ఒక చోట పెట్టుకొని భావించాలి అని అది ఒక దశ. అందుకే దేవాలయానికి, రామాలయానికి వెళ్ళి రాముడిని, ఆ రాముడిలో ఈ మనం నేర్చుకున్న లక్షణాల్ని ప్రతిక్షేపించుకుని చూసి
చూడటం నేర్చుకుని ఆ విధంగా భావన చేయటం నేర్చుకోమని ఇది పెద్దల సందేశం కావచ్చు కదా. సర్వలోక సమ్మతుడైన శ్రీరాముడు, సర్వలోక ప్రియుడు, సార్వభౌముకుల సంజాతుడు, శ్యామసుందర గాత్రుడు, రక్తాక్షుడు, ప్రియదర్శనుడు, సుఖభోగి సుఖభాగి అయినవాడు, దుఃఖ అనర్హుడు, మరి నేలపై పరుండటం అనేది ఇది విధి వైపరీత్యం కాదా అని ఇంతగా దుఃఖిస్తున్నాడు భరతుడు. ధన్య ఖలు మహాభాగో లక్ష్మణ శుభలక్షణ. గుహుడు చెప్పిన ఉపదేశం ఊరికనే పోలా, వెంటనే మనకిక్కడ ఆ గుహోపదేశం యొక్క ప్రతిస్పందన కనిపిస్తున్నది. ఇంతకు ముందు లక్ష్మణుని గురించి ఊహించాడే గాని, తెలిసే గాని ప్రత్యక్షంగా చెప్పి ఆ గుహుడి ద్వారా విని తెలుసుకున్నాడు. దానికంటే ఈ విని తెలుసుకున్నది చాలా బలవత్తరంగా భరతుని యొక్క మనస్సు మీద పనిచేసింది. ధన్య ఖలు మహాభాగ లక్ష్మణ శుభలక్షణ భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే. విషమమైన కాలంలో శ్రీరాముణ్ణి అనువర్తించి వెంట ఉండి ఆ విడవకుండా సేవలు చేస్తున్నాడే, అటువంటి ఆ లక్ష్మణుడు ధన్యుడు, నేను ధన్యుడిని కాను. లక్ష్మణుడికి భరతుడికి ఇదే భేదం. భరతుడు దూరమైనాడు, మాతుల కులానికి వెళ్ళి చెట్టు మీద ఉన్న 2 పక్షుల్లో ఒక పక్షి కింద పడింది, వేటగాడు కొట్టాడు. తటస్థంగా ఉన్న పక్షి చెట్టు మీదే ఉన్నది. లక్ష్మణుడు చెట్టు మీదే ఆ పక్షితోటే ఏకత్వ భావాన్ని పొంది అక్కడే ఉన్నాడు. అయితే ఆయనకి మధ్యలో ఒక చిన్న బెదిరింపు వచ్చింది. తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో శ్రీరాముడు అని ఎంతో పట్టుబట్టి విడిచిపెట్టి వెళ్లకుండా తాను అన్నగారి వెంట ఉండేందుకు ఆజ్ఞని పొందాడు లక్ష్మణుడు. కాబట్టి శ్రీరామ వియోగాన్ని పొందలేదు, భరతుడు పొందాడు. ఇది ఈ భేదాన్ని చూపించి శ్రీరామ వియోగం అంటే పరమాత్మతో జీవాత్మ వియోగమే అని చూపించటమే వేద స్వరూపమైన రామాయణం యొక్క లక్ష్యం. వేదము అదే విషయం చెప్పింది, రామాయణం కథా రూపంలో అదే విషయాన్ని ఈ విధంగా చెప్తున్నది. ఇంతకంటే అమలకంగా మనం రామాయణాన్ని అర్థం చేసుకునే విధానం ఏముంటుంది కనుక. ధన్య ఖలు మహాభాగో లక్ష్మణ శుభలక్షణ భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే. సిద్ధార్థ ఖలు వైదేహి. ఆ లక్ష్మణుడితో పాటు అమ్మవారు ఇద్దరూ విడిచిపెట్టకుండా ఉన్నారు. నేనే దూరం అయిపోయాను, ఇప్పుడు నేను దగ్గర అవ్వాలి. దగ్గర అవటం అది భౌతికంగా దగ్గర అవటం, ఇంకా మళ్ళీ భౌతికంగా దూరం అయినా ఆంతరంగికంగా మానసికంగా శ్రీరాముడికి దూరం కావటం అన్నది భరతుడికి లేదు. ఆ దశ ఆయనకి గడిచిపోయింది. ఆయన ప్రయత్నపూర్వకంగా తపస్సు చేసి, మాటిమాటికి అహల్య గుర్తొస్తున్నది అమ్మవారు. అహల్య తాను స్వయం కృతాపరాధం వల్ల తన యొక్క మానసిక స్థితి నుండి దూరం అయింది. తప్యంతి భస్మశాయిని అలా యుగాల పాటు పడి ఉండి మళ్ళీ పూర్వస్థితిని పొందింది. ఇప్పుడు భరతుడు కూడా పూర్వస్థితిని పొందటానికే వెడుతున్నాడు. సిద్ధార్థ ఖలు వైదేహి పతిం యా అనుగతావనం వయం సంశయితా సర్వే. అయితే వాళ్ళిద్దరినీ శ్రీరాముడు అనుమతించాడు పక్కన ఉండటానికి. మరి నన్ను అనుమతిస్తాడో లేదో. నీకు అనుమానం ఎందుకు వచ్చిందయ్యా భరత? అవును, భరతుడికి రావటం సహజమే. ఎందుకని? తన తల్లి ఆ భావం తనని కప్పివేసింది కదా. తల్లి యొక్క మాటల వల్ల తనకు ఆ దురుద్దేశం అన్నట్టు లోకమంతా భావించింది కదా. లోకం చూడండి ఎలా భావిస్తుందో లోక స్వరూపాన్ని కూడా స్పష్టంగా వివరించి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. లోకం ఏదైనా అనుకుంటుంది. సీతమ్మ వారి గురించి అనుకోవాలా? ఉత్తర రామాయణానికి అదే కదా మూలం. మరి ఆ లోకమే శ్రీరాముడే తాను, రాముడు లేకపోతే తాను లేను అని అనుకున్నది కదా. ఈ భేదాన్ని గ్రహించటమే
జీవుడు తనని ఆవరించిన మాయని పోగొట్టుకోవటం అనేది అవుతుంది. వయం సంశయితా సర్వే హీనాస్తేన మహాత్మన. ఆయన నన్ను అనుగ్రహిస్తాడా అనుగ్రహించడా అనేది తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ కోసల రాజ్యం ఇప్పుడు దిక్కులేనిదైపోయింది. రాముడు వనాల్లో ఉన్న ఈ రాజ్యాన్ని ఆయన బాహుబలమే కాపాడుతోంది, రక్షిస్తోంది. ఇటువంటి రాజ్యం కోసం, రాముడి చేత రక్షింపబడే రాజ్యం కోసం ఎవరు ఆశిస్తారు? నేను అసలు ఆశించను. రాముడు ఇప్పుడు రాజ్యాన్ని రక్షించడం లేదు కదా అనుకోవటానికి వీల్లేదు. అడవుల్లో ఉన్న ఆయన బాహుబలమే రాజ్యాన్ని రక్షిస్తోంది. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించటానికి ఒకానొక సంస్కార విశేషం ఉండి తీరాలి. సాధనా దశలో ఈ సంస్కారమే మనని ముందుకి తీసుకొని వెళ్తుంది. కథ కాబట్టి, భరతుడు కాబట్టి ఆ సంస్కారాన్ని కథారూపంలో చూపించాడు వాల్మీకి. అది మనలాంటి వాళ్ళ మనస్సుల్లో ఎలాగా అది ఏ జీవుడికి ఆ జీవుడి యొక్క వాడి యొక్క ఆ పుట్టిన పరిస్థితులు, పెరిగిన పరిస్థితులు, చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి ఆ ఊహలు రావాలి. ఊహల్లో మార్పే కానీ ఊహల ఆంతర్యం ఒకటే. ఏమిటి అది? నేనెప్పుడు శ్రీరాముడికి దగ్గరగానే ఉన్నాను. నేను ఆయనకి దగ్గరగా ఉండటం కాదు, ఆయనే నా దగ్గరగా ఉన్నాడు. నీ దగ్గరగా ఎక్కడున్నాడయ్యా? నీ మనస్సులో ఉన్నాడు, నీ యొక్క హృదయం అనే ఆకాశంలో ఉన్నాడు, శ్రీరాముడుగా ఉన్నాడు. నేను నిజంగా పరకాయించి చూస్తే నాకు రాముడు నాలో నేను చూసుకుంటే, నాలో నేను తొంగి చూసుకుంటే, కళ్ళు మూసుకోకపోయినా పర్వాలా, నాలో నేను పరిశీలించి చూసుకుంటే రాముడు మొదట్లో కనపడుతున్నాడు. అప్పుడప్పుడు ఏ తత్వం కనపట్టలేదే, అదే పరమాత్మ తత్వం. ఈ విధమైన భావన చెయ్యాలి. ఇక ఆ భావన మీరు చెయ్యండి అని భరతుడి ద్వారా సూచిస్తున్నాడు. ఆయన అక్కడ అడవుల్లో ఉన్న రాముని బాహుబలమే రాజ్యాన్ని రక్షిస్తుంది అంటే అర్థం ఏమిటి? రాముడు ఎక్కడ ఉన్నా ముల్లోకాల్ని రక్షిస్తున్నాడు, సర్వత్రా వ్యాపించాడు రాముడు. ఇంకా ఈ భావానికి తిరుగులేదు. దీనివల్ల మనం ఏమని అనుకోవాలన్నమాట? రాముడు, రామతత్వం, పరమాత్మ. రాముడే పరమాత్మ. ఇంకా మనం రాముడన్నా పరమాత్మ అన్నా నామభేదమే తప్ప, నామరూపాలే తప్ప నామరూపాలు శాశ్వతం కాదు. అవి చెప్పే తత్వమే శాశ్వతం. రాముడు వనాల్లో ఉన్న ఈ రాజ్యాన్ని ఆయన బాహుబలమే రక్షిస్తోంది. నగరానికి ఎటువంటి రక్షణ లేకపోయినా శ్రీరాముడి అనుగ్రహమే దీన్ని నగరానికి. ఇప్పుడు అసలు ఆ రక్షణని పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు? ధనుర్ధారులు, సైన్యం, మరి ఇంకా రక్షక భటులు, వీళ్ళందరూ ఎవరు? ఆ రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది? దిక్కులేనిదిగా ఉంది కదా. భరతుడు అనుకుంటున్నాడు రాజ్యానికి ఎక్కడా రక్షణ లేదు, ప్రజల దానమాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది అని. లేకుండా పోలేదని మళ్ళీ ఆయనే అంటున్నాడు. ఆ రాముని యొక్క అనుగ్రహమే ఈ అయోధ్య దేశాన్ని రక్షిస్తున్నది. అంటే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఈ రక్షణలన్నీ పెట్టాడు అనుకోండి. దశరథుడు అన్ని రక్షణలు పెట్టాడుగా. దశరథుడు జీవించి ఉన్నంత వరకు రక్షణ పటిష్టంగా ఉందిగా. మరి రాముడు ఎందుకు దూరం అయ్యాడు? కాబట్టి ఈ భౌతికమైన రక్షణలు ఇవి శాశ్వతం కాదు. ఒక్క శ్రీరామ రక్షే సర్వ జగద్ రక్ష. అదే మనం కాగితాల మీద ప్రింట్ చేసి గుమ్మాలకు అతికించుకుంటున్నామే, దాని మూల తత్వం ఇదే. మిగిలిన రక్షలు రక్ష కాదు. ఈ భౌతికమైన భవనాలు ఈ మొదలైనవన్నీ ఉంటాయి, ఇవాళ రేపు పోవచ్చు. మానవుడు కూడా ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ మానవుడు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఏ రూపంలో? విశ్వ తైజస ప్రాజ్ఞ రూపంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అదే భరతుడి కళకి అర్థం. వాడికి రక్షణ ఆ పరమాత్మే అని వాడు తెలుసుకుంటే వాడు పరమాత్మ అవుతాడు, లేకపోతే జీవుడు అవుతాడు. తురీయ దశ ఉన్నదే అనే స్పృహ కూడా రాదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, భరతుడు ఒక
నిర్ణయానికి వచ్చేశాడు. అద్య ప్రభృతి భూమౌ ఓ భూమౌ తు శయిష్యేహం తృణేషు వా, భూమి మీదే శయనిస్తా ఈ రోజు నుంచి, లేదా 4 గడ్డి పరకలు పరుచుకుని వాటి మీద పడుకుంటా. ఫలమూలాశన, ఇంకా రాజభోజనాలు తినటం అనేది లేదు. ఫలమూల, పళ్ళు, కంద, దుంపలు ఇవే తినేది నిత్యం. ఇంకా వేషం జటాచీరాణి ధారయన్, శ్వేత వస్త్రాలు ధరించినా ఇవే కాషాయ వస్త్రాలను భావించవచ్చు. వస్త్రధారణ లోక మర్యాద, అది ఏ వస్త్రం అన్నా కానీ. భౌతికంగా అందరికీ తాను ఒక పాఠం నేర్పాలి కాబట్టి ఆయన ఏమంటున్నాడు, జటాచిరాడి ధారయన్. శ్రీరాముని బదులు ఆ 14 సంవత్సరాలు నేను వనవాసం చేస్తా, అప్పుడు ఈ శత్రుఘ్నుడే నాతో కూడా ఉంటాడు, ఏం పర్వాలేదు. అప్పుడు బ్రాహ్మణులు శ్రీరాముణ్ణి అయోధ్యకి తీసుకొస్తారు, అభిషేకిస్తారు. నేను రాముడి బదులు అక్కడ వనవాసం చేసి ఈ ఈ జటాచీర వస్త్రాలు ఇవన్నీ ధరించి ఆ వనవాస వృత్తిని అవలంబిస్తాను, రాజ్యాన్ని రాముడే ఇది ఆయన తీవ్రమైన భావన. ఆ భావన ఎంత తీవ్రంగా వస్తే భరతుడిలో అంత పశ్చాత్తాపం కలిగినట్టు. తాను చెయ్యని తప్పుకి తాను పశ్చాత్తాపడుతున్నాడు. భరతుని పాత్ర ఎంత విశిష్టమైనది, ఎంత బాధాకరమైంది. శ్రీరాముడిలో ఏమున్నది, ఆయన అంతా నిర్వికారంగా తీసుకున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. కానీ మనం భరతుడిగా జీవిస్తే మనం భరతుడిగానే జీవించాలి, అహల్యగానే జీవించాలి. వశిష్ఠుడిగా, శ్రీరాముడిగా, భరద్వాజుడిగా జీవించటం ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఆచరించవలసిన విధానం కావచ్చు. భరతుడు మనలాంటి వాళ్ళందరికీ ప్రతీక. తప్పు చేసి కొందరు, తప్పు చేయక కొందరు మానసికమైన బాధను అనుభవిస్తూనే ఉన్నారు కదా. అది అనుభవించేటప్పుడు దాని మూల స్వరూపాన్ని తెలుసుకొని కారణాన్ని గ్రహించి ఇది నాకు విధివశం వల్ల వచ్చింది, నేను పరమాత్మ తత్వానికి దూరం అవటం వల్ల ఇటువంటి దుఃఖ దశ నాకు సంప్రాప్తించింది అని జీవుడు అనుకోవాలి. ఇదే రామాయణ మార్గం. అప్పుడు అపిమే దేవతా కుర్యు ఇమం సత్యమనోరథ, మొక్కుకుంటున్నాడు భరతుడు. ఏమని? దేవతా అపిమే మనోవాంఛాంకుర్యు, నా మనోవాంఛని దేవతలు ఆశీర్వదించి నెరవేరుస్తారు గాక, నా కోరిక నెరవేరుగాక. ఏమిటి ఆయన కోరిక? తాను వెళ్ళి రాముడి బదులు అక్కడ అరణ్యాల్లో ఉండటం, రాముడు వచ్చి మళ్ళీ అయోధ్యని పరిపాలించటం. దేవతలు నా కోరికను సఫలం చేస్తారు గాక అనుకుంటున్నాడు. ఆ గంగా నది తీరంలోనే, ఆ శ్రీరాముడు శయనించిన ప్రదేశాల్లోనే భరతుడు ఇప్పుడు విహరిస్తున్నాడు. అక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటికి రాలేకపోతున్నాడు. వ్యుష్య రాత్రింతు తత్రైవ గంగాకూలే సరాఘవ. ఆ బలమైనటువంటి ఆ ముద్ర, ఆ ఆలోచన విధానం భరతుడిని వదిలిపెట్టట్లేదు. అందుకని ఇంకా ఆ రాత్రి అక్కడి నుంచి ఆయన కదలలేకపోయినాడు. శ్రీరాముడు శయనించిన చోటే ప్రక్కనే సేవకుడిలాగా ఈయన అక్కడే ఉన్నాడు, అక్కడే శయనించాడు. శయనించాడని మాటే కానీ నిద్ర పడుతుందా? ఇది తపస్సు అంటే. భరత కాల్యముత్థాయ శత్రుఘ్నమిదమబ్రవీతు. ప్రాతకాలంలోనే లేచి శత్రుఘ్నునితో అంటున్నాడు. వాల్మీకి మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ రాముడు కానీ, విశ్వామిత్రుడితో కూడినప్పుడు రాముడు, విశ్వామిత్ర, లక్ష్మణుడు కానీ, మరి వనవాసానికి బయలుదేరినప్పుడు గంగా తీరంలో కానీ, యమునా తీరంలో కానీ, ఎక్కడైనా కానీ, భరద్వాజ ఆశ్రమంలో కానీ రాత్రిని గడుపుతున్నారని చెప్పటం, ఆ విషయాన్ని మాత్రం వాల్మీకి విడిచిపెట్టడం లేదు. రాత్రి ప్రసక్తి అది వచ్చినప్పుడల్లా తీసుకొస్తూనే ఉన్నాడు.
అంతకుముందు ఇప్పుడు గుహుడు లక్ష్మణ ప్రసక్తి తీసుకొచ్చాడు. అసలు నిజానికి ఆలోచించినట్లయితే గుహుడు లక్ష్మణుని గురించి చెప్పవలసిన అవసరం లేదు, కథకి ఏమీ ఉపయోగం లేదు. అయినా ప్రత్యేకించి గుహుడు తీసుకొచ్చి చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాడు? అద్భుతమైన ఇదిగో ఇప్పుడు భరతుల్లో వస్తున్న ఈ ఆలోచన ఆ గుహుడు చెప్పిన లక్ష్మణ కథ యొక్క ప్రయోజనమే. అలాగే రాత్రి అయింది, వాళ్ళు అక్కడ విశ్రమించారు అనే చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పి తీరుతాడు వాల్మీకి. తెల్లవారిందని చెప్తాడు. ఈ రాత్రి వచ్చింది, చీకటి పడింది, ఉషోదయం అయింది అని చెప్పటంలో అంతరార్థం ధ్వని కావ్యం కదండి రామాయణం. ఏమిటి దాని అర్థం? నువ్వు ఈ విధమైనటువంటి అజ్ఞానం అనే రాత్రిని గడిపినట్లయితే నీకు జ్ఞానం అనే సూర్యుడు ఉదయిస్తాడు, ఇది సంకేతం అని సూచించటమే దీనికి ప్రధానమైనటువంటి ఆశయంగా మనం భావించవచ్చును. ఇందులో ఇది శిష్ట సమ్మతమైన ఆలోచనే గాని శిష్ట వ్యతిరేకమైన ఆలోచన మాత్రం కాదు, కాకూడదు అని భావించటంలో తప్పులేదు. వ్యుష్య రాత్రింతు తత్రైవ గంగాకూలే సరాఘవ భరత కాల్యముద్దాయ శత్రుఘ్నమిదమబ్రవీతు. శత్రుఘ్న లే ఉషకాలం అయింది, గుహుని తీసుకుని రా వెళ్ళు అన్నాడు భరతుడు. అదేమిటి, శత్రుఘ్నుడు ఇంకా నిద్రపోతున్నాడని అర్థమా? ఈయనే ముందు లేచాడా? ఇది లోకంలో ఎవరో మామూలు సామాన్యులైనటువంటి అన్నదమ్ముల మధ్య జరిగే విషయాన్ని భరతుడు శత్రుఘ్నుల మధ్య కల్పించి భరతుడితో ఒక మాట పలికిస్తున్నాడు వాల్మీకి. నాయనా లేలే, ఇంకా నిద్రపోతున్నావేమిటి, వెళ్ళి ఆ గుహుడిని తీసుకురా. ఎందుకు ఇలా అంటున్నాడు? నిజానికి శత్రుఘ్నుడు నిద్రపోతున్నాడు అంటే ఈయనకంటే ముందే లేచాడు. కానీ ఎందుకు అంటున్నాడు? ఆ అనటంలో భరతుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ అశాంతి అది ఆయన్ని అలా ప్రేరేపించి ఆ మాట అనిపిస్తున్నది అని సూచించటమే వాల్మీకి యొక్క ఆలోచన. భరతుని మనస్సు రామ దర్శనానికి తహతహలాడుతోంది. ఏ ఒక్క విఘ్నం ఏర్పడినా భరించలేదు. ఎంత త్వరగా వెళ్ళి రాముడి పాదాల మీద పడితే ఆయనకంత మనశ్శాంతి. అది అటువంటి ఆ దీర్ఘమైన కోరిక, బాధ, భక్తి, బాధతో కూడిన భక్తి అదే నిరంతరం. మనలాంటి వాళ్ళ విషయంలో ఏం కావాలి? ఈ బాధలు, కష్టాలు, సుఖాలు, ఇతరులు అవమానించటం, పోట్లాటలు ఇలాంటివన్నీ తీసి కేవలం నా స్వరూపాన్ని నేను తెలుసుకోవడానికి శ్రీరాముణ్ణి ఆలంబనంగా చేసుకుంటున్నానన్న ఒక్క భావంతోనే ఆ తీవ్రాతి తీవ్రమైన భావంతో జీవుడు ముందుకు వెడుతూ ఉన్నంతకాలం అది సద్గతి వైపుకే వెడతాడు తప్ప మరొక వైపుకి కాదు. ఈ సంగతి శత్రుఘ్నుడు కనిపెట్టాడేమో, లేదా ఏమిటి అన్న నన్ను ఇలా అంటున్నాడని ఆయన వెంటనే ఏమన్నాడు? జాగర్మి నాహం స్వభిమి. అన్నా నేను ఎక్కడ నిద్రపోయానయ్యా? జాగర్మి, నేను మెలకుగానే ఉన్నాను, నిద్రపోలా. పాపం ఆ చిన్న పిల్లవాడు కదా, ఆ అన్నగారిని అంతకంటే ఇంకేమనగలడు అని తమే వార్యం విచింతయం. నువ్వు ఏ అన్నగారిని గురించి ఆలోచిస్తున్నావో నేను కూడా ఇద్దరి మానసిక స్థితి ఒకటే. ఇక్కడ నలుగురుగా విభజింపబడ్డారని కాదు, ఇద్దరుగా విభజింపబడ్డారు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణులు చేరుకోబడవలసిన వాళ్ళు, భరత శత్రుఘ్నులు చేరుకునే వాళ్ళు. ఇలా భావిస్తే తప్పేముంది? మనకి సాధనా మార్గంలో అనుకూలించే ప్రతిభావాన్ని మనం అనుకోవచ్చు, తప్పులేదు. రామలక్ష్మణులు చేరుకోవలసిన వాళ్ళు, భరత శత్రుఘ్నులు చేరుకోవాలి అనేవాళ్ళు. జీవుడికి ఇక్కడ ఈ సందర్భంలో ఒక్కోసారి సందర్భంలో ఆ ఘట్టాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు.
జాగర్మి నాహం స్వపిమి తమేవార్యం విచింతయన్ అని అన్నాడు. వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండంగానే గుహుడు వచ్చేసాడు. శత్రుఘ్నుడు వెళ్ళి గుహుడిని పిలుచుకొని రానవసరంలా ఆయనే వచ్చాడు. ఈ వీళ్ళిద్దరికంటే మించిన భక్తుడు ఆయన. ఇప్పుడు భరతుడిలో కనిపించినటువంటి స్పష్టమైన మార్పు ఆయన కనిపెట్టాడు. కాబట్టి భరతుణ్ణి పంపాలి, ముందుకి పంపాలి, భరతుణ్ణి నదిని దాటించాలి. అది ఆయన కర్తవ్యం. ఎందుకని ఆయన రామభక్తుడు. రాముడికి ఇష్టమైన ప్రియమైన పని చెయ్యటమే గుహుడికి ఇష్టం. వేరే ఒక పని గుహుడు చెయ్యడు. అంతా రామ జగత్తే, రామ పరివారమే, రామమయమే. రాముని గురించిన ఆలోచనే, పరమాత్మని గురించిన ఆలోచనే. ఇందులో వేరే భావమే లేదు. అప్పుడు అంటున్నాడు, రాజకుమారా, ఈ గంగా తీరంలో రాత్రంతా, మళ్ళీ లోక మర్యాదలు మామూలే, రాత్రంతా సుఖంగా గడిపారా? ఏ ఇబ్బంది మీకు ఎక్కడ కలగలేదు కదా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాముడు ఉన్నప్పుడు రాత్రంతా గుహుడు రాముడి వద్దనే గడిపాడు. లక్ష్మణుడు గుహుడు ఆ రాత్రి తెల్లవారులు సంభాషించుకున్నారు. గుహుడు అక్కడి నుంచి వెళ్ళలా. కానీ భరతుడు ఇక్కడ గడిపినప్పుడు గుహుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే వచ్చాడు. ఎందుకని? భరతుడికి ఆ విధమైన ఏకాంతాన్ని ఇవ్వాలి. ఇచ్చి ఆయన మనస్సు పరిపక్వ స్థితికి చేరుకోవడానికి కావలసినటువంటి పరిస్థితిని కల్పించాలి. ఇక్కడ మరి రాముడు ఉన్నప్పుడు ఎంతసేపు రాముని వద్ద ఎంత ఎక్కువగా రాముని సన్నిధిలో గడిపితే అంత మంచిది. అది గుహుని యొక్క భావనలో ఉన్నటువంటి మార్పు. రాముడి వద్దనే గడిపాడు. ఇప్పుడు మరునాడు ఆయన ఉదయం వచ్చి కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. వేసి సుఖాన శర్వరి రాజన్ అన్నాడు. ఆ రాజన్, శర్వరి రాత్రి సుఖంగా గడిచిందా? సంతారయంతు నహ. ఇంకా మీరు ఇప్పుడు గంగా నదిని తారయంతు, దాటి అవతలకి వెళ్ళండి. భరతుడి శాసనం విని గుహుడు తన వాళ్ళనందరినీ హెచ్చరించాడు. వెంటనే వాళ్ళు 500 నావల్ని సిద్ధపరిచారు. ఇవి గాక స్వస్తికం అనే పేరు గల మరికొన్ని నావల్ని, మరి ముఖ్యులైన విఐపీల కోసం కొన్ని స్పెషల్ ప్రత్యేక నావల్ని సిద్ధపరిచారు. వశిష్ఠాది గురువులు ముందు వాటి మీద, లోక మర్యాదే, వశిష్ఠాది గురువులు, బ్రాహ్మణోత్తములు, తర్వాత తల్లులు, ఆ తర్వాత భరత శత్రుఘ్నులు అందరూ ఆ నావలపై అధిరోహించి వచ్చి అక్కడ కూర్చున్నారు. గంగను దాటారు. భరద్వాజ ఆశ్రమం వైపుకి బయలుదేరారు. భరతుడు ఖాళీ నడకన వశిష్ఠాదులతో కలిసి ఆయన వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు. కొంత దూరం వరకు పరిచారకులు, మంత్రులు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆ భరద్వాజుడు ఆశ్రమాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు కానీ, నదిని వర్ణించాల్సి వచ్చినప్పుడు కానీ, రాత్రిని వర్ణించాల్సి వచ్చినప్పుడు కానీ, వర్ణన అనేది కావ్యానికి ప్రాణం. అందులో అది మనకి అష్టాదశ వర్ణనలు అని చెప్పారు కదా, అందులో ఇవన్నీ ఉన్నాయి. భరద్వాజుడు ఆశ్రమం ఎలా ఉంది? రమ్యోటజ వృక్షషండం కలది. రమ్యమైన ఉటజాలు, పర్ణశాలలు, వృక్షషండాలు, చక్కటి చెట్లు ఉన్నాయి. మహద్వనం, అది వనం, అడవి కాదు. అట్టి దానిని దర్శించాడు భరతుడు. ఆశ్రమంలో ప్రవేశించగానే కొద్ది దూరంలోనే వాళ్ళకి భరద్వాజుడు అలా కనపడుతున్నాడు. అందరినీ అక్కడే ఉంచేసి ఒక్క వశిష్ఠ మహర్షి తన వెంట రాగా మాత్రమే ముందుకు నడిచాడు భరతుడు. వశిష్ఠ మహర్షిని భరతుడిని చూసి భరద్వాజుడు తన ఆసనం మీద నుంచి సంచచాల ఆసనాత్ తూర్ణం శిష్యాన్ అర్ఘ్యం ఇది బ్రువన్నో, అర్ఘ్యం అన్నాడు. ఎదురుకుండా వశిష్ఠుడు, ఆయన పక్కన భరతుడు. భరద్వాజుడు త్రికాలవేది. ఏ కాలంలో ఏం జరుగుతుందో అవన్నీ ఆయనకు తెలుసు. ఎందువల్ల? ఆయన కాల అతీతుడు కాబట్టి. మనకెందుకు తెలియదు? మనం కాలానికి లోబడి ఉన్నాం కాబట్టి, మనం 3 దశలకి లోబడి ఉన్నాం కాబట్టి తురీయ దశ మనకు తెలియదు. అది ఆయనకి అవి తెలుసును. అప్పుడు వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. ఈ అర్ఘ్యం పాద్యం కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు, అర్ఘ్యం
తాగడానికి మంచినీళ్ళు అని మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ రామాయణ ధర్మమే ఈనాటికి మన ఇళ్లల్లో అమలు జరుగుతున్నది. ఇంటికి పెద్దలు ఎవరైనా, పెద్దలే కాదు చుట్టాలు ఎవరైనా సరే వస్తే రాగానే ముందు కాళ్ళు కడుక్కోవటం. ఒక్కొక్క కాలంలో ఈ ధర్మం వెనకబడుతుందేమో కానీ కాలం ఏం చేస్తుంది, ఒక్క కొరడా దెబ్బ కొట్టి ఆ కోవిడ్ అనే దెబ్బ కొట్టేసరికి మళ్ళీ అందరూ కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటి ఆ విధి నియమాన్ని పునరుద్ధరించినట్టుగా అనిపిస్తుంది. అలాగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి, తాగటానికి మంచినీళ్ళు ఇచ్చి, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, అది రామాయణ ధర్మం ఈనాటికే ఉందని కుశల ప్రశ్నలు గావించాడు భరద్వాజుడు. అదేవిధంగా వశిష్ఠుడు కూడా భరద్వాజుడిని కుశల ప్రశ్నలు అడిగాడు, భరతుడు కూడా కుశల ప్రశ్నలు వేశాడు. ఆయన తగు రీతిన సమాధానం ఇచ్చి, ఇంకా ఈ ముసుగులో ఇదంతా ఎందుకు, అడిగేస్తే పోలా, తన కోసం కాదు లోకం కోసం, లోకం కోసం కూడా కాదు భరతుడి కోసమే. భరతుణ్ణి ఆ దుఃఖంలో నుంచి బయట పడేయాలి. ఇది శ్రీరామానుగ్రహం. శ్రీరామానుగ్రహం ఎవరిని ఎలా ప్రేరేపిస్తే వాళ్ళు అలా నడుస్తారు. ఇది కనబడుతుందా, రుజువు ఉందా? లేదు. భరద్వాజుడు అన్నీ తెలిసినవాడు, నాకు తెలుసులేవయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అని అనొచ్చుగా, అనగలిగిన వాడుగా, అనేటటువంటి త్రికాల వేద్య తత్వం ఉన్నవాడే కదా. అనలా. ఎందుకంటాడు, భరతుని యొక్క ఆ తత్వం ఏమిటో మనకు తెలియాలి, మనం దాన్ని గ్రహించాలి, గ్రహించి మన సాధకత్వానికి నికష పెట్టుకోవాలి, పదును పెట్టుకోవాలి. అది రామాయణ తత్వం. ఏమంటున్నాడు, ఎందుకయ్యా భరత, ఏం హాయిగా నీకు రాజ్యంలో హాయి లేదా, సుఖంగా అక్కడే కూర్చోక రాజ్యాన్ని పరిపాలించుకోక ఇక్కడికి వచ్చావేంటి? కిమిహాగమనే కార్యం, సూటిగా స్పష్టంగా అటు ఇటు బెసగటానికి తప్పుకోవటానికి కూడా వీలు లేకుండా అంటున్నాడు, అడుగుతున్నాడు భరద్వాజుడు. కిమిహ, ఆ గుహుడు అదే అడిగాడు. ఎంత బాధాకరమైన జీవితం భరతుడి జీవితం. ఇద్దరి చేత, ఈ ఇద్దరి చేతే కాదు, ఇక్కడ రాజ్యంలో ఉండంగా తల్లి చేత అదొక రకమైన అవమానం. కౌసల్యమ్మ సూటిగా పెద్ద బాణం వేసి గుచ్చితే ఒక కత్తితో పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో అటువంటి ప్రశ్నలు ఆవిడ అడిగింది. వశిష్ఠుడు అడిగాడు కులగురువు, ఆయన సలహా కూడా చెప్పాడు. ప్రజలందరూ అడిగారు, ప్రజలందరూ గుసగుసలు పోయారు. ఈ భరతుడి మీద అనుమానం. అంతటి మహాఘోరమైనటువంటి మానసిక దుస్థితిలో ఉన్నాడు భరతుడు. ఇప్పుడు కూడా ఆఖరి దెబ్బ ఎవరి వల్ల వచ్చింది అంటే భరద్వాజుడి వల్ల వచ్చింది. కిమిహ ఆగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత, ఏ రాజ్యాన్ని ప్రశాసించుకుంటూ పరిపాలించుకుంటూ కూర్చోలేకపోయావా? ఏతదా చక్ష్వమే సర్వం, ఈ ఇందులో ఉన్న మర్మం ఏమిటో నాకు పూర్తిగా చెప్పు. నహిమే శుద్ధతే మనః, నాకు నమ్మకం కుదరట్లేదయ్యా, నా మనస్సు కుదటపడదు, నువ్వు అసలు విషయం చెబితే కానీ నాకు శాంతి లేదు అంటున్నాడు. సుషువేయం అమిత్రఘ్నం కౌసల్యానందవర్ధనం భ్రాత్రా సహ సభార్యా యశ్చిరం ప్రవ్రాజితో వనం. మరి ఎటువంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు, ప్రవ్రాజితుడైనాడు? నీ వల్ల కాదులే, కైకమ్మ వల్ల, దశరథుడి వల్లనే అనుకో. ఆ మిత్రఘ్నుడు, ఆ శత్రువుల్ని సంహరించగలిగిన వాడు. ఆ మిత్రుడు అంటే ఎవరు? మా ముల్లోకాల్లోనూ ఆయనకు శత్రువులు లేరే. ఆ మిత్రుడు దుర్గుణాలే. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు రామాయణం యొక్క అర్థం మారిపోతుంది. ఆ మిత్రఘ్నుడు దుర్గుణాల్ని పోగొట్టుకునేవాడు. తర్వాత కౌసల్య ఎం శిశువే, ఎవరిని ప్రసవించిందో, ఎవరిని ఆనందవర్ధనం, ఆవిడికే కాదు ఆనందం, లోకానికే ఆనందం. భ్రాత్రా సహా, తమ్ముడితో సహా, సభార్య, భార్యతో సహా, చిరం ప్రవ్రాజిత, 14 ఏళ్ళు అరణ్యాల్లో ఉండండి అని ప్రవ్రాజితుడైనాడే. నియుక్త స్త్రీ నియుక్తేన పిత్రాయోసౌ మహాయశ,
మహాయస్కుడైనటువంటి ఆ శ్రీరాముడు పిత్రా నియుక్త. ఆ పిత దేని వలన నియుక్తుడు? స్త్రీ నియుక్త. ఒక స్త్రీ చేత నియమింపబడి మెడలు బట్టి వంచి ఆ పని చెయ్యమని చెప్పబడిన వాడు పిత్ర ప్రవ్రాజిత. వనవాసి భవ ఇది ఇహ సమాఖ్యల చతుర్దశ. 14 ఏళ్ళు నువ్వు వనవాసగా ఉండు అని ప్రవ్రాజితుడు అయినాడే రాముడు. కచ్చిన్నతస్య అపాపస్య పాపం కర్తుమిగేచ్చసి. ఆయనే పాపం ఎంతో దుస్థితిలో ఉండి అరణ్యాలకు వెడితే నువ్వు ఆయనకి ఇంకా అపకారం చేద్దామని వచ్చావా భర్త? నీకు అలాంటి, నీ మనసులో అలాంటి ఉద్దేశం ఏదైనా ఉందా? ఎంతకంటే కత్తి కోత భరతుడికి మరొక వాక్యం వల్ల జరగదు. అకంటకం భోక్తుమనాహ. రాముడు ఎక్కడో అడవుల్లో ఉన్నా నీకు కంటకప్రాయుడుగానే కనపడ్డా? అకంటకం చేసుకుందామని ఇంత సైన్యాన్ని వెంట పెట్టుకుని గుహుడికి ఈ సైన్యమే అడ్డం కలిగించింది. భరద్వాజుడు కూడా అదే సుమారుగా అభిప్రాయం చెప్తున్నాడు. అకంటకం భోక్తు మనాహ రాజ్యం తస్య అనుజస్య చ. ఆయనకి, ఆయన తమ్ముడికి నువ్వు అపకారం తలపెట్టడానికి, నిష్కంటకం చేసుకోవడానికి వచ్చావా? ఆ మాటలు విని భరతుడు పాపం ఇంకా ఎవరు ఆయనకు దిక్కు? ఆ భరతుడికి దిక్కెవరు? ఎంత ఏడుస్తాడు? ఏమని ఏడుస్తాడు? ఎలా ఏడుస్తాడు? ఓదార్చేదెవరు? ఇంత నిజమైన ఘోరమైన స్థితి జీవుడి పరిస్థితి. కానీ ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? చక్కగా ఇష్టం వచ్చినట్టు గంతులేస్తున్నాడు, ఎగురుతున్నాడు, విందు భోజనాలు చేస్తున్నాడు. నాకు ఈ లోకమే అనుకుంటున్నాడు. నా భార్య, నా ఇల్లాలు, నా పిల్లలు, నా ఆస్తి, నా పాస్తి, నా పొలాలు, ఇవన్నీ నాది 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 అనుకొని, నా అధికారం అని ఇలా అనుకొని ఎగిరి గంతులేస్తున్నాడే. వాడికి అసలు వాడు ఉన్న పొజిషన్ వాడికి తెలుసా? భరతుడు తెలుసుకుంటున్నాడు. ఆ విచక్షణ జ్ఞానం కావాలి. నీ కచ్చిన్నతస్య అపాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమనాహ రాజ్యం తస్య అనుజస్య చ. ఆ మాటలు విని భరతుడు కన్నీరు మున్నీరైపోయాడు. భరతుడిని అందరూ అవమానించాలని చెప్పుకున్నాం కదా. అక్కడ కైక దగ్గర నుంచి ఇక్కడ ఈ భరద్వాజుడి దాకా అందరూ భరతుడిని బాధించిన వాళ్లే. కానీ ఎందుకని ఇలాగా? విధి అంటే ఇదే. ఇదంతా భరతుడికి ఆయన అనుభవించాలి, తప్పదు. జీవుడైన వాడు ఆ పాపాన్ని అనుభవిస్తేనే కానీ అది అతన్ని విడిచిపెట్టదు. పాపక్షాళనం కాదు. పాపక్షాళనం అయితేనే స్వస్వరూప జ్ఞానం ఉద్భవిస్తుంది. బహుశా శ్రీరాముడికి దూరంగా ఉండటం వలనే ఈయనకి ఈ విధమైనటువంటి మానసిక దుస్థితి కలిగింది. జీవుడి వేదన ఇదే కదా పరమాత్మకు దూరమైన జీవుడి పరిస్థితి అంటే అని మనం గ్రహించాలి. పరిష్కారం, దీనికి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు భరతుడన్న దుస్థితికి పరిష్కారం ఏమిటి అంటే మళ్ళీ భగవంతుడికి చేరువవటమే, దగ్గర కావటమే. అంతే పరిష్కారం. మనకి అదే పరిష్కారం. భగవంతుడికి మనం చేరువ ఎలా అవుతామండి? ఎలా అవుతామా? నిరంతరం మనసులో భగవంతుడిని ప్రార్థించుకోవటమే. మొట్టమొదట సగుణ రూపం. క్రమక్రమంగా ఆ సగుణత్వాన్ని విడిచిపెట్టి గరుత్మంతుడు వాహనం ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. ఎందుకని ఆయనకు వాహనం? గరుత్మంతుడు ఈ చిన్న చిన్న పక్షులు అంటే సామాన్య జీవులు, తెలియని పామర జనం, చిన్న చిన్న పక్షులు కిందనే ఎగురుతాయి. సామాన్య జీవులకి వాళ్ళున్న స్థితి తెలియదు. అలా పరిణతి పొందాలి. కశ్చిత్ మాం యతతి సిద్ధయ్యే అన్నాడు పరమాత్మ. ఎంతో మంది ప్రయత్నిస్తారు, అసలు కొందరు ప్రయత్నించరు, కొద్ది మంది ప్రయత్నిస్తారు. వాళ్ళలో ఏ ఒక్కడో నన్ను నిజంగా చేరతాడని కదా ఆయన చెప్పింది. కాబట్టి ఆ వేదాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే గరుత్మంతుడు ఎందుకు ఆయన వచ్చి ఒక వృక్షం మీద వాలగలడు, వృక్షం మీద వాలి అక్కడి నుంచి ఎగరగలడు. ఎగిరేటప్పుడు ఎగరటంతో అమాంతం వెళ్ళిపోతాడా?
ఆకాశంలోకి క్రమక్రమంగా ఆ కాళ్ళు చాచి పైకి ఎగిరి కొంత దూరానికి కాళ్ళు తన లోపలికి లాక్కొని రెక్కలు పూర్తి బలాన్ని కల్పించి ఆకాశంలోకి ఎగరటం ప్రారంభిస్తే సుదూరం అనాయాసంగా ఎగరగలడు. అదే విష్ణువు యొక్క వాహనం. అంటే భక్తుడు కూడా క్రమక్రమంగా మొదట సగుణ రూపంగా, తర్వాత నిర్గుణ రూపంగా గరుత్మంతుని వలె విహాయసయానం జరపాలి. జరిపితే సాధన దశలో ముందుకు వెళ్ళినట్లు. ఇది రామాయణ సందేశం. హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే. అయ్యా మహర్షి, తమరు కూడా ఈ విధంగా నన్ను గురించి అపార్థం చేసుకున్నారే. హతోస్మి, ఇంకా ఇంతకంటే నాకు మరణశిక్ష ఏముంటుందండి? మత్త నా దోషం ఆశంకే. స్వామి, నేను స్పష్టంగా చెప్తున్నా, నా వలన దోషం లేదు, నాలో ఎప్పుడు పాపచింత లేదు, రాజ్యకాంక్ష లేదు, భ్రాతృద్రోహం లేదు. నైవం మా మనుషాతికి. తమరు ఇలా నన్ను అనవద్దు. భరద్వాజునికి తెలియదా? తెలుసు. ఎందుకన్నాడు? ఇందాకే చెప్పుకున్నాం. ఆయన యొక్క భరతుడి నిర్దోషిత్వాన్ని లోకానికి తెలియ చెప్పటం కోసం. నిజానికి కైకమ్మ కూడా ఎంత తీవ్రమైన మనస్తాపం పొందల. మందర అసలు ఆవిడ పాత్ర అంతటితో ఆవిడికి పశ్చాత్తాపం రాదు, తెలియదు. తమో గుణం, శుద్ధ తమో గుణం లక్షణం అది. కైకమ్మ అంతే. ఇప్పుడు భరతుడు సాక్షాత్తు స్వామి తాను అక్కడ ఆ వేషం వేసి ఇక్కడ ఈ వేషంలో ఉన్నాడు. ఇది నాటకం అంటే. రామాయణం పెద్ద నాటకం అండి కదా, కనపడుతూనే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు భరత పాత్రని మన మనస్సులకి కనిపించేటట్టు, కళ్ళ ఎదుట కనిపించేటట్లు, కళ్ళ కట్టినట్లు వర్ణిస్తున్నాడు వాల్మీకి. మత్తో నా దోషమాశంకే నైవం మా మనుషాతి నైతదిష్టం మాతా మే యదవోచన్మదంతరే. నేను లేనప్పుడు మాతా యదవోచతు తదు నా ఇష్టం మమ. మా అమ్మ చెప్పింది నాకెందుకండి? మా అమ్మ నన్ను అడిగి చెప్పిందా? నేను మా అమ్మని అడిగానా, అమ్మ నాకు రాజ్యం సంపాదించి పెట్టు అని? ఎంత నిర్దుష్టమైన, ఒకప్పుడు పరమాత్మగానే ఉన్న జీవుడుగా ఎందుకు వచ్చి పడ్డాడు? ఇదే కారణం మనకు తెలిసిపోతోందిగా. నాహం ఏతే తుష్టశ్చ తద్వచన బాధదే. నేను మా అమ్మ మాటను ఒప్పుకోను. నాకు ఆవిడ మాట వల్ల నేను అది ఇష్టం లేదు. ఆయన్ని మరలా అయోధ్యకు కొనిపోవటానికే నేను వచ్చాను. ఇప్పుడు శ్రీరాముడు ఎక్కడున్నాడో దయచేసి మీరు చెప్పండి అని అడుగుతున్నాడు భరతుడు. వశిష్ఠాదులు కూడా భరతుడు నిర్దోషి అనే వాళ్ళు చెప్పారు. వాళ్ళు యోగ్యతాపత్రం ఇచ్చారు భరతుడికి. ప్రసన్నుడయ్యాడు అప్పుడు భరద్వాజుడు కూడా ఏ పాత్ర కూడా తనని తాను రహస్యంగా ఉంచుకొని మాట్లాడదు. తాను చెప్పేది, తాను ఆలోచించేది అంతా ఒకటే. ఆలోచనలో ఒకటి, చెప్పడంలో ఒకటి, చేయటంలో ఒకటే అనే తత్వం పాత్రలో ఉండదు. భరద్వాజ పాత్రలో అసలు లేదు. అందుకనే ఆయన ఈ మాటలన్నీ చెప్పాడు. ఇవి చెప్పకుండా పర్వాలేదు, ఆ రాముడు అక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి అని చెబితే రామాయణంలో రక్తే ఉంది. ఆ భరతుని యొక్క శీలం కానీ, మహర్షి యొక్క తత్వం కానీ లోకానికి తెలిసేది ఎలాగా? అది అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రసన్నుడే భరతుడితో, భరత, నీ లక్ష్యం, ప్రయత్నం చాలా బాగున్నాయి, అవి ప్రశంసించదగినవి. జానే చ రామం ధర్మజ్ఞం ససీతం సహలక్ష్మణం. రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అహంజానే, నాకు తెలుసును. ఎక్కడున్నాడు? అసౌ వసతి తే భ్రాత, మీ సోదరుడు చిత్రకూటే మహావనే మహాగిరవు.
మహాపర్వతమైన చిత్రకూట పర్వతం మీద ఉన్నాడయ్యా ఆయన ఇప్పుడు అని ఆయన యొక్క చిరునామా చెప్పాడు భరద్వాజుడు. అయితే ఒకటి, నువ్వు ఇప్పటికిప్పుడు బయలుదేరుతానంటావేమో, అదేం కాదు, ఇంకా చాలా కథ ఉంది. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండు, శ్రీరాముడి వద్దకి రేపు బయలుదేరి వెళ్ళవచ్చును అని మహర్షి ఒక మాటని సూచనాప్రాయంగా అన్నాడు. మరి మహర్షి మాట శిరోధార్యం, అనుల్లంఘనీయం. కాబట్టి భరతుడు సరే అన్నాడు. మళ్ళీ ఆ రాత్రికి అక్కడే ఉండటానికి అనుజ్ఞ ఇచ్చాడు. తర్వాత కథా సంవిధానం ఎలా జరుగుతుంది అనేది మనం తర్వాత విషయంలో తెచ్చుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.